నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు ఇండస్ట్రీలో ఒక సెకండ్లో ఊపిన హీరోలు చాలా మంది ఉన్నారు. అంటే అటు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా వీళ్ళందరూ ఉండగా కూడా చాలా మంది, సుమన్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ తరహాలు వాళ్ళు అందుకున్న హిట్స్ కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మన హీరోలు అన్నట్టుగా వాళ్ళు ఒదిగిపోయిన తీరు కావచ్చు, ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. దాంట్లో ముందు వరుసలో డాక్టర్ రాజశేఖర్ గారు ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం, కరెక్ట్ వేలో వాటిని ప్రజెంట్ చేయకపోవడం, అవకాశాలు లేకపోవడం, ఒకటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోవడం, ఇలా రకరకాలుగా అయితే వినిపించడం జరిగింది. రీసెంట్గా ఆయన రేసర్ సినిమాలో తండ్రి పాత్ర పోషిస్తూ మరొకసారి తెర మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో నేను క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నాను, అవకాశాలు నాకు ఇవ్వండి అంటూ అంతటి సీనియర్ నటుడు ఆ స్టేజ్ పైన అడగడము ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి అన్నది ఒక అంశాన్ని కొందరు సినీ విశ్లేషకులు తెర మీద తీసుకొచ్చారు. ఒక్కసారి డాక్టర్ రాజశేఖర్ గారి సినీ ప్రయాణాన్ని ఒక్కసారి మనం తరిచే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఆయన ఎక్కడ ఏ మిస్టేక్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఇలా అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఆయన స్మైల్ ఎప్పుడు చూసినా అదొక తెలియని ఒక చిన్న అనుభూతి, సీరియస్ లో మంచి అనిపిస్తుంది స్క్రీన్ మీద. కానీ ఆయన డాన్స్ ఒక మ్యానరిజం, ఇప్పటికీ పారడీల్లో ఎంత వాడతారు అనేది, ఆయన దాన్ని ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారు అనేది, అందులోనూ రాజశేఖర్ అనగానే జీవిత రాజశేఖర్, ఈ జంటను విడదీసి చూడడం అనేది చాలా కష్టం. ఒక్కసారి రాజశేఖర్ గారి సినీ ప్రయాణం గురించి. వాస్తవానికి ఏంటంటే రాజశేఖర్ గారిని, సుమన్ గారిని మనం విడదీసి చూడలేం. ఎందుకంటే ఇద్దరి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఒకే టైం లైన్లో వచ్చాయి. సుమన్ గారు భానుచంద్ర గారు ముందు పరిచయం అయినప్పటికీ, భానుచంద్ర గారు తమిళం నుంచి తెలుగుకి సుమన్ గారిని తీసుకొచ్చినప్పటికీ భానుచంద్ర గారి కారణం సుమన్ గారు తెలుగుకి రావడానికి. ఇద్దరు కిలాడీలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాత, రేలంగి నరసింహారావు గారు దర్శకుడు. ఆ సినిమాతో సుమన్ గారు తెరంగేట్రం చేసిన చాలా మందికి సుమన్ గారు అనగానే, భానుచంద్ర గారు అనగానే వెంటనే తరంగిణి సినిమా గుర్తొస్తుంది, కోటి రామకృష్ణ గారి దర్శకత్వం. అక్కడి నుంచి ఇద్దరు వెలుతిరిగి చూడాల. సుమన్ గారికి రాజశేఖర్ గారికి, ఆ తర్వాత రాజశేఖర్ గారి పరిచయం అయితే రాజశేఖర్ గారికి టీ కృష్ణ గారి సినిమాలు ఆయనకు ఆలంబనగా నిలిచాయి. నటి భారతం తర్వాత సుమన్ గారు చేసిన తర్వాత టీ కృష్ణ గారితో కలిసి రాజశేఖర్ గారు ప్రయాణం చేశారు. రేపటి పౌరులు కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, వందే మాత్రం కావచ్చు, అరుణ్ కిరణ్, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. అలా రాజశేఖర్ గారి ప్రయాణం ప్రజాస్వామ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఇప్పటికీ ఆ సినిమా. పర్చూర్ బ్రదర్స్ డైరెక్ట్ చేశారు, వాళ్ళే రాశారు, వాళ్ళే డైరెక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. అలా రాజశేఖర్ గారికి ఏంటంటే ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావటం అనేది ఆయన స్టెప్పింగ్ స్టోన్ అయింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని కూడా అది తర్వాత. ఇది మీకేంటంటే రాజశేఖర్ గారికి, సుమన్ గారికి మీకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు, డైలాగ్ కింగ్. అవును. మీకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన MBA పూర్తి చేసుకుని ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారంలోకి రావాలని ఆయన అనుకుంటున్నప్పుడు MS రెడ్డి గారు రామోజీరావు గారి దగ్గర పంపించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రామోజీరావు గారు వ్యాపార సామ్రాజ్యంలో రామోజీరావు గారు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఆయన సలహాలు తీసుకొని పంపిస్తే వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారు అడిగితే, ఆల్రెడీ యు ఆర్ ఇన్ యువర్స్ ఓన్ బిజినెస్ అన్నారట రామోజీరావు గారు. ఏంటి సార్ ఓన్ బిజినెస్ ఏంటంటే, మీ నాన్నగారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేశారు, నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నట్టే, ఈజీగా చెయ్యండి అనుకున్నప్పుడు హీరో ఎవరు అన్న దగ్గర రాజశేఖర్ గారి పేరు రామోజీరావు గారు సూచించారని చెప్తారు. అలా మీకు తలంబరాలు అనే సినిమా ప్రారంభమైంది. కోటి రామకృష్ణ గారి దర్శకత్వంలో వరుసగా తలంబరాలు, ఆహుతి, అంకుశం. ఆహుతి మలయాళం రీమేక్, మోహన్ లాల్ గారు చేశారనుకుంటాను, మోహన్ లాల్ గారు మలయాళం రీమేక్. అలా 3 బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ అయ్యేటప్పుడు 89 కల్లా రాజశేఖర్ గారు ఏంటంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటటువంటి ఒక హోదాని ఆయన పొందారు. దాని అంత క్రితం ఏంటంటే ఒక దశలో చిరంజీవి గారు వాళ్ళు కూడా రాజశేఖర్ గారిని చాలా ప్రోత్సహించారు. ఆరాధన సినిమాలో చిరంజీవి గారికి ఒక పాత్ర వచ్చి, తర్వాత ఏంటంటే మమ్ముట్టి గారి సూపర్ డూపర్ హిట్ మలయాళం సినిమా అరవింద్ గారు కొనుక్కొచ్చి డిఫరెంట్గా ఉంటుంది, చిరంజీవి గారితో చేయాలి. రెగ్యులర్ అయిపోయిన ఈ సినిమాలన్నీ పాటలు, డ్యాన్సులు, ఫైట్లు అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేద్దామని తీసుకొస్తే చిరంజీవి గారు చూసిన తర్వాత దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటర్లో నాకంటే రాజశేఖర్కి బాగుంటుంది అన్నారు. అది న్యాయం కోసం రవిరాజ పినిశెట్టి గారు డైరెక్ట్ చేశారు. మీరు చూడకపోతే చూడండి, వేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు లేవరు. న్యాయం కోసం రాజశేఖర్ గారు, సీత గారు ఇద్దరు చూసారా. ఆ తర్వాత ఏంటంటే
తలంబ్రాలు, ఆహుతి, అంకుశం ఇవన్నీ మరికొన్ని సినిమాలు జీవిత గారితో కలిసి చేయటం, వాళ్ళ మధ్య అనుబంధం పెరగటం ఇవన్నీ జరిగిన తర్వాత మగాడ్ అనే ఒక సినిమా సమయంలో మధు, మలయాళ డైరెక్టర్ మధు, చాలా బాగుంటుంది సినిమా. ఆ సమయంలో రాజశేఖర్ గారికి ఒక చేజింగ్ సన్నివేశంలో రాజశేఖర్ గారు మేడ మీద నుంచి కింద పడిపోయారు. అయ్యో. అది మీకు సినిమాలో కూడా చూపిస్తారు ఎక్కడ పడిపోయారు. అది చాలా ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళింది. ఆ సమయంలో జీవిత గారు హాస్పిటల్లో ఉండి ఆయన చేసినటువంటి సపర్యలు, సేవలు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర్ గారి తల్లిదండ్రులు కూడా తమ ఇంటి కోడలుగా జీవిత గారు రావడానికి అంగీకరించారు. జీవిత గారు రాజశేఖర్ గారి జీవితంలోకి వచ్చారు. అక్కడి నుంచి మీకేంటి రాజశేఖర్ గారు ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రహం అని ఒక సినిమా చేశారు. దాని తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు రాజశేఖర్ గారితో సినిమాలు చేయడం ఇష్టపడలేదు. ఆగ్రహం సమయానికి ఏంటంటే ఒక విధమైనటువంటి ఆయన ప్రవర్తనలో కానీ దానిలో కానీ మార్పులు వచ్చినాయంటారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం ఆయన ఆరోగ్యాన్ని కొంత ఇబ్బంది పెట్టి, ఓకే, అది చెప్పుకోలేనటువంటి ఆ ఇబ్బంది వల్ల ఆయన ఏంటంటే ఉదయాన్నే ఆలస్యంగా షూటింగ్లకు, ఉదయం దాదాపుగా షూటింగ్లకు రానట్టే ఆయన మధ్యాహ్నం వచ్చేవారు. ఆయన ఆ విషయం చెబితే బాగుండేది కదా అని చాలామంది నిర్మాతలు గొడవ పడిపోయేవాళ్ళు. మీరు మధ్యాహ్నం నుంచి వస్తారంటే మధ్యాహ్నం నుంచి ప్లాన్ చేసుకుంటాం, మీరు డే కాల్షీట్ ఇస్తున్నారు, డే టైం మేము ప్లాన్ చేస్తున్నాం ఆర్టిస్ట్తో, మీరేమో లేట్గా వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఇలాంటి పెద్దల దగ్గర పెట్టిన దాసరి నారాయణరావు గారు కొంచెం ఆయనకి చెప్పి మంచి కెరీర్ మంచి పీక్లో ఉన్నప్పుడు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి. దాసరి గారు అహంకారం అని ఒక సినిమా, తర్వాత కోదండరామిరెడ్డి గారు రౌడీజం నశించాలి, అన్ని హిట్లు అనమాట సినిమాలు. తర్వాత మీకు రాఘవేంద్రరావు గారు అక్కడి నుంచి ఏంటంటే అల్లరి ప్రియుడు అనేది ఒక డిఫరెంట్, ఆయన మొత్తం ఆయన దీన్ని మార్చి రాజశేఖర్ గారు డాన్సులు చేయాలి అనేటటువంటి ఒక ఇది వచ్చింది, ఒక లవర్ బాయ్ ఇమేజ్, చాలా పెద్ద హిట్. దాని తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కొన్ని సత్ఫలితాలను ఇచ్చాయి, కొన్ని అసలు ఫలితాలను ఇవ్వలేదు. అట్లా ఆయన కెరీర్ ముందుకెళ్తూ ఎప్పుడైతే జీవిత గారు కథలు వినటం, జీవిత గారు నిర్ణయాలు తీసుకోవడం అనేది వచ్చిందో ఆ దర్శకులకి ఏంటంటే కొంత ఇబ్బంది పడేవాడు. ఓకే, ఆవిడ ఇంటి పట్టున ఉన్న ఇంటి బాధ్యతలన్నీ చూస్తున్నా, ఆవిడ కథలు విని ఆవిడ జడ్జ్ చేయటం ఇట్లాంటివి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్కి ఏంటంటే ఆవిడ కూర్చొని జడ్జ్ చేస్తారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. రాజసింహం అనే సినిమా అయితే రాఘవేంద్ర గారు డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి రాఘవేంద్ర గారు మధ్యలో విడిచి వెళ్ళిపోయారు. ఓకే, విడిచి వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయారంటే రాజశేఖర్ గారు మధ్యాహ్నం వస్తారు, ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన వెళ్ళిపోయారు. అల్లరిపీడి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ మధ్యాహ్నానికి వెళ్ళిపోతే ఎస్ఎస్ రవిచంద్ర గారిని, ఆయన చాలా పెద్ద డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, ఆయన ఫినిష్ చేశారు రాజసింహం సినిమా. అయిన తర్వాత ఎప్పుడైతే జీవిత గారు డైరెక్ట్ చేస్తారని చెప్పడం మొదలుపెట్టారు, ఆ జీవిత గారు అలా వచ్చారు. వచ్చిన తర్వాత సేతు సినిమా తీసుకొచ్చి తెలుగులో చేయటం, శేషు ఆవిడ బాగా డైరెక్ట్ చేసి ఉండొచ్చు, ఈయన బాగా పెర్ఫామ్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్కలేదు జనాలకి. అది అలా ఆర్థికంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొన్ని సినిమాలు అలా చేసుకుంటూ ఆయన అలా రీమేక్ల మీద ఎక్కువ ఆధారపడ్డారు. కొన్ని రీమేక్ల కోసం ప్రయత్నించే వాళ్ళు ఆ రీమేక్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్ ఇచ్చేస్తారు. అదే విన్నాం ఇదంటే ఆయన ఒక సినిమా తీసుకుంటే ఆయన చేయాలనుకుంటే అల్లు అరవింద్ గారు కొండమా, చిరంజీవి గారిని ఇది నేను చేస్తాను అనేసి అని తీసుకోవడమా, అది అప్పటి నుంచే అంత మంచి అంటే జీవిత రాజశేఖర్ గారికి చిరంజీవి గారితో ఉన్న అనుబంధము చెడ్డానికి వన్ ఆఫ్ ద రీజన్ అది ప్రజారాజ్యం పార్టీ టైంలోన అప్పుడు వీళ్ళ కారు పైన దాడి జరిగినది, ఇవన్నీ అలా అలా కంటిన్యూ అయిన రకరకాల కథనాలు వింటాం. ఏంటి అసలు అది? వాస్తవానికి జరిగింది ఏంటంటే సంజయ్ గారు, రాజశేఖర్ గారికి కూడా తెలియని విషయం ఏంటంటే ఆస్కార్ రవిచంద్రన్ గారి ఆఫీస్లో ఒక యువ దర్శకుడు వచ్చి కథ చెప్పబోతున్నాడు. ఆస్కార్ రవి గారు ఇంకొక యువ నిర్మాతకు ఫోన్ చేశాడు, ఒక కుర్రోడు వచ్చి కథ చెప్తున్నాడు, నువ్వు కూడా వచ్చి వింటావా అన్నారు. ఆ యువ నిర్మాత కూడా వచ్చి కూర్చున్నాడు. ఎవరో కుర్రోడు అక్కడ ఉన్నాడు. ఏంటండి ఎవరో వచ్చి కథ చెప్తానన్నారు, ఎవరో డైరెక్టర్? అతనే అని చెప్పాడు. అతనే మురుగుదాస్. ఓకే, మురుగుదాస్ గారు రమణ కథ చెప్పడం మొదలుపెట్టారు. చెప్పిన తర్వాత ఈ యువ నిర్మాత విన్నాడు, ఆస్కార్ రవి గారు ఆఫీస్లో విని అద్భుతంగా ఉంది, ఎవరితో చేస్తున్నారంటే విజయకాంత్ గారితో చేస్తున్నాం మలయాళంలో, అద్భుతం అని. సార్ ఏమాత్రం వీలున్నా ఇది తెలుగులో చిరంజీవి గారికి బాగుంటుంది, ఆన్ టేబుల్ జరిగిన డిస్కషన్ ఇది రీమేక్ చేస్తే చిరంజీవి గారితోనే చేయండి, రైట్స్ ఎవరికైనా అమ్మాలనుకున్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు. ఆ యువ నిర్మాతే ట్యాగూర్ మధు గారు. ఓకే, బి మధుసూదన రెడ్డి ఆయన పేరు. వారు అన్నయ్య బి కృష్ణారెడ్డి గారు అని సింధూరు పువ్వు కృష్ణారెడ్డి గారు అంటారు. ఆయన తమ్ముడే అయిన డబ్బింగ్ సినిమాలు తీసేవారు, ఘటన ఇవన్నీ. ఎవరు? సింధూరు పువ్వు కృష్ణారెడ్డి గారు. విజయకాంత్ గారి సినిమాలు ఎందుకు మధు గారిని పిలిచారంటే విజయకాంత్ గారి తమిళ సినిమాలు తెలుగులోకి ఈ మధు గారు డబ్ చేస్తుండేవాళ్ళు. ఓకే, దాంతో ఇదేమన్నా తెలుగులో నువ్వు డబ్ చేస్తావని పిలిచారు ఆస్కార్ రవి గారు. ఓకే, చిరంజీవి గారు చాలా బాగుంటుంది సార్, రైట్స్ ఇచ్చేలాగుంటే చిరంజీవి గారి కోసం అయితే మాట్లాడతానని అన్నారు. బయటికి వెంటనే వెలుపలికి వచ్చి చిరంజీవి గారికి, అరుణ్ గారికి
ఆ మధు గారు మెసేజ్ చేశారు, సార్ ఇప్పుడే ఒక కథ విన్నాను, ఇది అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారికి, ఈ రైట్స్ కొనే విషయంలో మీరు ఇది చేయకండి అని అన్నారు. ఇంద్ర టైం అది, ఇంద్ర చేస్తున్నారు చిరంజీవి గారు. ఇంద్ర టైంలో చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే ఇంద్ర తప్ప ఆయన బ్రెయిన్లో ఇంకోటి లేదండి. ఇంద్ర 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 అంతే. సో మెనీ టైమ్స్ నేను ఇంద్ర లొకేషన్కి నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. ఇంద్ర రిలీజ్ అయిపోయింది. ఈ సంఘటన నేను చెప్తీరాలి. ఇంద్ర ఇక్కడ విడుదలైంది, రమణ అక్కడ విడుదలైంది, చాలా పెద్ద హిట్ అక్కడ. రమణ తమిళ విడుదల అయిపోయింది, ఇంద్ర ఇక్కడ చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. మా పెద్ద చెల్లెళ్ళు మదనపల్లి నుంచి వచ్చారు నా దగ్గరికి, మాధవి వచ్చి ఒకరోజు మామూలుగా చిరంజీవి గారిని ఒకసారి చూపిస్తామని అడిగారు. నేను ఒకరోజు తను ఇక్కడ స్పెషల్ బిఎడ్ చేసేది, ఆ క్లాసులకు వెళ్ళి సెల్ ఫోన్లు కూడా లేనటువంటి కాలం చెప్తున్నాను నేను. మా దగ్గర సెల్ ఫోన్లు లేని టైం చెప్తున్నాను నేను. 2002 సెల్ ఫోన్ లేదు నిజంగా. తను వెళ్ళి ఈవినింగ్ రావాలి, చిరంజీవి గారు 4:30కి టైం ఇచ్చారు ఇంట్లో. 4 అవుతుంది, మా చెల్లెలు రావట్లేదు. నేనేమో బ్లడ్ బ్యాంక్ దగ్గర చాలా ఇబ్బంది పడిపోతున్నా. 4:30 అంటే 4:30. చిరంజీవి గారు మా చెల్లెలతోనో నాతోనో కాసేపు మాకు టైం ఇచ్చి అక్కడి నుంచి స్టోరీ స్టిట్టింగ్కి గీతార్ట్స్కి వెళ్తున్నారు. ఓకే, వేరే కథ ఏదో వింటున్నారు ఆయన. కరెక్ట్ 4 గంటలకు మా చెల్లి వచ్చింది అనమాట. అసలు ఆగమేఘాలు ఫోటోగ్రాఫర్, ఆ పక్కన ఫోటో స్టూడియో, ఫోటోగ్రాఫర్ని ఎక్కించుకొని పరిగెత్తాం చిరంజీవి గారి ఇంటికి. రోడ్ నెంబర్ 64లో ఉండేవారు, మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉండేవారు చిరంజీవి గారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత 4:25 చిరంజీవి గారి పై నుంచి కిందకి వచ్చారు. రీచ్ అయిపోయాం. అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుని తను ఏం చదువుకుంది ఏంటి, మేమిద్దరం ఒకే పోలీసులు అన్నీ మాట్లాడేసిన తర్వాత నాతో ఏంటి ఇంకేమనుకుంటున్నారు అంటే, ఇంద్ర కంటే గొప్ప పాత్రలో మిమ్మల్ని చూడాలని బయట అనుకుంటున్నారంటే చిరంజీవి గారి కోపం వచ్చింది. ఇంద్ర కంటే గొప్ప పాత్ర కష్టం, నీకు గుర్తుందా గ్యాంగ్ లీడర్ తర్వాత నేను ఏ సినిమా చేశాను, రౌడీ అల్లుడు చేశాను. రౌడీ అల్లుడు తర్వాత అంటే గరానా మొగుడు చేశాను, చూసావా. గ్యాంగ్ లీడర్ తర్వాత ఒక కామెడీ ఉన్నటువంటి సినిమా చేశాను, అంటే తగ్గిన తర్వాత గరానా మొగుడు. అలా ఉండాలి తప్ప వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ మనం హైప్ అయిపోతుంది, అలా చేయకూడదు అని చిరంజీవి గారు ఇంత క్లాస్ పీకేసి స్టోరీ సిట్టింగ్కి వెళ్ళిపోయారు. ఆ స్టోరీ ఓకే కాలేదు, చాలా కథలు విన్నారు ఆ సమయంలో. అయిపోయింది, వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ రమణ వచ్చింది. రమణ అల్లు అరవింద్ గారు ఎవరికి నిర్మాతగా ఇవ్వాలనుకుంటున్నారు, అల్లు అరవింద్ గారి పర్యవేక్షణలో, అల్లు అరవింద్ గారి సమర్పణలో విజయబాబు నాయుడు గారికి ఒక సినిమా చెయ్యాలి. అప్పటికి బిగ్ బాస్ ఫ్లాప్ అయిన తర్వాత విజయబాబు నాయుడు గారు, చిరంజీవి గారు ప్రతి ఇంటర్వ్యూలో విజయబాబు నాయుడు గారికి మేము సినిమా చేయాలని చెప్పారు. డైరెక్టర్ ఎవరన్నది పక్కన పెట్టి, డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు, విజయబాబు నాయుడు గారికి చేయాలని. అరవింద్ గారు చెన్నైలో ఉన్నారు, విజయబాబు నాయుడు గారు సినిమా చూద్దామని. ఇంకా ముఖ్యులందరూ అరవింద్ గారు కూడా ఇంకా సినిమా చూడాల, చిరంజీవి గారి కోసం కొందామని వెళ్ళిపోయారు. రమణ వెళ్ళిపోయి ముఖ్యులందరూ కలిసి సినిమా చూద్దామని చూసి ఇంటర్వ్యూల తర్వాత విజయబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, విజయబాబు నాయుడు గారు ఎక్కడుంటే విజయబాబు నాయుడు గారు లేరు, వెళ్ళిపోయారు ఆయన ఇంటర్వ్యూలో. అరవింద్ గారు ఫోన్ చేశారు విజయబాబు నాయుడు గారికి. ఇది విజయబాబు నాయుడు గారు స్వయంగా నాకు చెప్పింది. ఏంటండి మధ్యలో వెళ్ళిపోయారు, సినిమా ఆఖరి వరకు చూడాలంటే నాకు సినిమా అర్థం కాలేదన్నాడు ఆయన. అర్థం కానప్పుడు ఆయనకి ఎలా చేస్తాం సినిమా అని అరవింద్ గారు వాళ్ళు రైట్స్ కొనేసి, అక్కడ కండిషన్ ఏంటంటే ఠాగూర్ మధు ఎవరైతే ఉన్నారో బి మధు గారు విజయకాంత్ గారి సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా తెలుగులో పునర్నిర్మిస్తే నిర్మాతగా మధు వ్యవహరిస్తారనేది ఒక క్లాజ్. ఓకే, అలా లియో ఎంటర్టైన్మెంట్ ఏర్పడింది అరవింద్ గారి పర్యవేక్షణలో. ఠాగూర్ మధు గారి పేరు నిర్మాతగా బి మధు అని. అలా ఠాగూరు ఇది జరుగుతున్నప్పుడు ఏంటంటే అరవింద్ గారు వీళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ గారికి ఇదంతా తెలియదు. రాజశేఖర్ గారు కూడా రమణ కొందామని అనుకుంటున్నారు. ఓకే, ఈలోపు నేను వాళ్ళని అడిగాను, వాళ్ళకి చెప్పాను, ఆస్కర్ రవి గారిని మాకు ఇస్తానన్నారంటే ఆస్కర్ రవి గారు ఏమన్నారు, మేము మధుకి ఇస్తున్నాము, బి మధుకి. మధు ఎవరంటే వాళ్ళు హీరో, ఇలా మధు ముందుగానే చిరంజీవి గారికి బాగుంటుందని అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ జరిగింది. అట్లా ఠాగూరు చిరంజీవి గారు, ఇవాళకి మనం ఠాగూర్ గారు చిరంజీవి గారిని చూస్తే తర్వాత మీకు హిందీలో చేశారు, ఇందులో చేసిన మన క్రిష్ గారే డైరెక్ట్ చేశారు హిందీలో, బబ్బర్ అని చేసిన. ఇవాళకి తమిళ్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండి విజయకాంత్ గారు. సో వెరీ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. తమిళ్ కూడా చూశాను తర్వాత. తమిళ్లో ఉరిశిక్ష విధిస్తారు, ఇక్కడే రిసీవ్ చేసుకోరని చెప్పి. కానీ ఇక్కడ టైలర్ మేడ్ క్యారెక్టర్ చిరంజీవి గారిని, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్, చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ అండ్ పర్ఫార్మెన్స్, స్మైల్ ఇవ్వరు మీకు, ప్రొఫెసర్ ఎక్కడ స్మైల్ మీకు క్యారీ అవ్వదు సాంగ్స్ లో తప్ప, మీకు స్మైల్ ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ని సస్టైనబిలిటీ ఎక్స్ట్రాడినరీగా పోర్ట్రేట్ చేశారు చిరంజీవి గారు. ఠాగూర్ అంటే ఠాగూర్ అన్నట్టు. ఫస్ట్ అనుకున్న టైటిల్ సూర్యం, ఠాగూర్ కాదు, ఖైదీలో సూర్యం కాబట్టి మళ్ళీ లేదు ఇంకా పవర్ఫుల్ గా ఉండాలని అప్పుడు ఠాగూర్ అన్నది టైటిల్ వినిపించింది.
మురుగదాస్ గారు అద్భుతం. ఫస్ట్ మురుగదాస్ డైరెక్షన్, మురుగదాసే చెయ్యాలని, లేదా బి గోపాల్ గారిని కంటిన్యూ చేయాలి. చిరంజీవి గారు కూడా ఒక దశలో డైరెక్షన్ చేద్దామా అని అనుకున్నారు. ఓకే, అనుకుని ఒక్కసారిగా దిల్లు, ఆది, చెన్నకేశవరెడ్డి, వినాయక్ గారిని పిలిపించి మామూలుగా ఇట్లాగా వినాయక్ గారిని కూర్చోబెట్టి రమణ కొన్నాము ఎలా ఉంటుందంటే, అరే మీకు అసలు పర్ఫెక్ట్ సార్, టైలర్ మేడ్ క్యారెక్టర్ మీకు అని చేంజెస్ కూడా చెప్పాడంట వినాయక్ గారు. ఇది తెలుగుకి ఇవి చేంజెస్ చేస్తే చాలా బాగుంటుందంటే నువ్వే డైరెక్టర్ అన్నాడంట. అందులో ఆయన వన్ ఆఫ్ ద రోల్ చేశారు కదా ఏడి శ్రీరామ్ గారు చెయ్యాలి, ఓకే, వినాయక్ గారు అయితే ఇంకా రీచ్ ఉంటుంది డైరెక్టర్ చేస్తే చేయించారు. అద్భుతం. రాజశేఖర్ గారు ఏంటంటే అది మనసులో పెట్టుకున్నారు. దాన్ని ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ గ్యాప్ అలా పెరుగుతూ ఆ తర్వాత ప్రజారాజ్యం సమయంలో ఆయన కానీ జీవిత గారు కానీ ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని విమర్శించడాలు ఇవన్నీ చేస్తూ వచ్చారనమాట. సరే, ఆ విమర్శలకి కేసులు వేయించుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ధృవ సినిమా క్యారెక్టర్ కూడా అడిగితే మొదట నాయక్లో చిరంజీవి గారే సాయి కుమార్ గారు చేసిన పాత్ర రాజశేఖర్ గారిని వేయమన్నారు. చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో వస్తుంది ఆ క్యారెక్టర్, చాలా బాగుంటుంది అంటే చేయనంటే అప్పుడు సాయి కుమార్ గారికి ఇదయ్యారు. ధృవలో రాజశేఖర్ గారు అడిగారా లేకపోతే చిరంజీవి గారి వైపు నుంచి అడిగారా అరవింద స్వామి గారి పాత్ర అన్నది. కాకపోతే సోల్ మీకు ధృవ సినిమా తీసుకుంటే తని ఊర్వన్ తమిళ్లో, ఆ తమిళ్లో హీరో కంటే అరవింద స్వామి విలన్ అనేది కాబట్టి అరవింద స్వామి గారిని కంటిన్యూ చేయాలని అనుకుని సున్నితంగా రాజశేఖర్ గారి ప్రతిపాదన తిరస్కరించారే తప్ప రాజశేఖర్ గారి మీద ఏమీ ఇది లేదు. రాజశేఖర్ గారు ఇంకా గుర్తు అంటే అప్పుడే నేను మీడియాలోకి ఎంటర్ అయిన టైంలో రాళ్ళదాడి చేస్తే స్వయంగా చిరంజీవి గారు వెళ్ళడము, మన ఆడపడుచు మీరు ఎట్లా ఇది చేస్తారు, నా చెల్లెలు నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళపైన అభిమానులు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటూ వెళ్ళి ఆయనే బుజ్జగించడము, తప్పైందని అనడము, ఇదంతా అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్. ఇది ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు మాది సినిమా పరంగా, మాది ఫ్యామిలీ పరంగా మా రిలేషన్ అనేది ఇప్పటికీ జీవిత రాజశేఖర్ అంటే నాకు ఎంత అభిమానం ఉంటుందో మీ అందరికి తెలియదా, మీరు ఎలా రాళ్ళు రువ్వుతారు అంటూ కూడా అదొక సెన్సేషన్ అప్పుడు న్యూస్. తర్వాత కూడా రిలేషన్ కంటిన్యూ అయింది వాళ్ళది. మరి ఎక్కడ చెడి గ్యాప్ వచ్చింది అనేది అంటే ఇప్పుడు ఠాగూర్ సినిమా నుంచే ఆ గ్యాప్ అంటే బిఫోర్ ఠాగూర్ అంటే 2003 మీరు చెప్తున్న సంఘటన 2009 మీరు చెప్తున్నారు. అసలు దీని మీద రకరకాల చిరువులు పలువలు చేసుకుంటూ కథనాలు. ఇప్పుడు అసలు ఎందుకు ఆయన క్యారెక్టర్ అడిగే సిచ్యువేషన్ కి రావడము, బిఫోర్ దట్ కూడా వైఫ్ చేసిన డైరెక్షన్ ఎవరైతే నాకంటే అది వి సముద్ర గారు డైరెక్షన్ చేశానంటారు, ఆవిడ పేరు వేసుకున్నారని చెప్తారు. సత్యమయ్య జయవతని ఇంకో సినిమా. ఆయన ఏంటంటే మీకు గరుడవేగ ఒకటి, కల్కి ఒకటి, రెండు మంచి సినిమాలండి. కల్కి రాంగ్ రిలీజో లేకపోతే ఏదో సంథింగ్, కల్కి చాలా బాగుంటుంది. చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేస్తే 150 days సినిమా అది, కల్కి అనే సినిమా రాజశేఖర్ గారు చేసింది, ప్రశాంత్ వర్మ డైరెక్షన్. గరుడవేగ ఎక్స్ట్రానరీగా చేశారు. అక్కడి నుంచి ఏంటంటే జోసెఫ్ అని మలయాళం సినిమా శేఖర్ ని తెలుగులో చేశారు. అది విడుదలైందో కాలేదో తెలియదు, వచ్చినట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోయింది అది శేఖర్. అది చాలా మంచి సినిమా. అక్కడ జోజు జార్జ్ చేసిన సినిమా. ఆయన ఎంచుకుంటున్నటువంటి కథలు కానీ పాత్రలు కానీ బాగుంటున్నాయి, కాదనట్లేదు. కాకపోతే కంటిన్యూటీ ఉండట్లా, కొనసాగింపు అనేది. ఇక్కడ ఒకటే చెప్తా, జగపతి బాబు గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు, సుమన్ గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. సేమ్ టైం లైన్ లో రాజశేఖర్ గారు అంటే నేను ఇంకా హీరోని అనుకుంటున్నారు ఆయన. అదే మైనస్, అది చాలా పెద్ద మైనస్. మన వయసుకు వచ్చిన తర్వాత మన ముఖంలో కానీ శరీరాకృతిలో కానీ మన మాట తీరులో కానీ చాలా మార్పులు వస్తాయి. మీకు సుమన్ గారు ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని ఎవరినైనా సరే ప్రేక్షకులు తొందరగా మర్చిపోతారు, గుర్తుపెట్టుకోరు. అది వాస్తవం. ఇప్పుడు జగపతి బాబు గారు ఓన్ డబ్బింగ్ అండి, సురేష్ గారు ఓన్ డబ్బింగ్, సుమన్ గారు ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే ఆయన మీకు ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ తెలుగు భాష మాట్లాడటం కానీ సుమన్ గారు క్షుణ్ణంగా నేర్చుకుని ఆయన తెలుగింటాడు. జీవిత గారు కూడా మన తెలుగింటి ఆడపడుచు. రాజశేఖర్ గారు ఏంటంటే దాని మీద దృష్టి పెట్టలా, భాష మీద. నేను ఈ భాషలో నటిస్తున్నాను, వీళ్ళతో నేను ఈ భాషలో మాట్లాడితేనే వాళ్ళు వింటారు. సుమన్ గారు 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పటికీ. అంత అద్భుతమైన తెలుగు మాట్లాడతారు సుమన్ గారు. వేదికల మీద ఎక్కి ఆయన ఈ మధ్య సామాజిక సమావేశాలు కూడా అద్భుతమైన తెలుగు మాట్లాడతారు ఆయన. అలా ఏంటంటే జగపతి బాబు గారు క్లుప్తంగా మాట్లాడినా హృదయాల్ని తాకేలాగా మాట్లాడతారు జగపతి బాబు. మీరు పరిశీలిస్తే మీరన్న పాయింట్ ఏంటంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకుని మాట్లాడుతారు. సుమన్ గారు మన తెలుగు హీరో అని మనం ఓన్ చేసుకున్నప్పుడు ఆయన ఓన్ చేసుకోకపోవడం అనేది మైనస్ అయిపోతుంది. అస్సలు సుమన్ గారికి తొలి రోజుల్లో పరిస్థితి, తొలి రోజులు కాదు కొంతకాలం తర్వాత కూడా తెలుగు మాట్లాడాలంటే కొంతమంది తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నిశ్శబ్దంగా కూర్చునేవారు ఇలా మేకప్ అది వేసుకుని. డైలాగ్ వచ్చి చెప్పిన తర్వాత డైలాగ్ను ఓన్ చేసుకుని డైలాగ్ ఆ ఎక్స్ప్రెషన్తో సహా అప్పచెప్పి మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. అలాంటి వ్యక్తి తెలుగు ఇవాళ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత హాయిగా ఉంటుంది సుమన్ గారు మాట్లాడితే.
ఖచ్చితంగా. అంటే ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు. ఆయన అలా ఒదిగి ఉన్నారు కాబట్టే అన్నమయ్య లాంటి ఒక అద్భుతమైన హిట్ రాష్ట్రపతి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పాత్ర చేయడము అనేది అది తెలుగు సినిమాల్లో రామారావు గారి తర్వాత వెంకటేశ్వర స్వామిగా మనం అంగీకరించే స్థితిలో ఆయన పెర్ఫార్మ్ చేయటం అంత అతిశయోక్తి అనకపోతే ఆయనను మరిపించేంతలా అని చెప్పొచ్చు. సీరియస్ ఆహార్యం కావచ్చు, ఆయన విగ్రహం కావచ్చు, ఆయన అన్ని గంటలు ఆ క్యారెక్టర్ అయిపోయేంత వరకు కూడా చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగారంట ఆయన. అంటే అంత విలువ అనేది ఇప్పుడేంటి మరి ఆయనకు ఇప్పుడు క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉందో లుక్స్ పరంగా పర్వాలేదు. లుక్స్ పరంగా కాసేపు మనం దాన్ని పక్కన పెట్టినా ఇప్పుడు శివయ్య అని ఒక సినిమా ఉంది, ఎంత అద్భుతంగా ఉంటారు రాజశేఖర్ గారు, చాలా అందంగా ఉంటారు కదా. ఇప్పుడు ఆయన చెయ్యాలండి క్యారెక్టర్. ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి, మెయిన్ విలన్స్ కావాలి. ఎంతసేపు పరభాష నటులు ఎవరెవరినో ముంబై నుంచి అక్కడి నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి మళ్ళీ రవిశంకర్ గారు తొలినాళ్ళలో చిరంజీవి గారు కావచ్చు, సుమన్ గారు కూడా కొన్ని సినిమాలలో విలన్ చేశారు, రాజశేఖర్ గారు చేశారు, డాకు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. సుమన్ గారు విలన్ అందులో, డాకు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. చూద్దాం మరి ఇప్పుడు ఆయన చేసిన విజ్ఞాపనను ఎంతవరకు మన తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు రచయితలు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. జీవిత గారు కూడా కొంత ఆలోచించి వెనకడుగు వేసినా కూడా దానివల్ల వేరే మార్పులు చేర్పులు రావచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.